పొజిషన్ అంటే ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టు అలా నిలబడతారండి. లోపల 100 మంది ఉన్నారంట. వాళ్ళు ఏ క్షణమైనా మన మీద అటాక్ చేయొచ్చు. వాళ్ళు బయటికి రాగానే గట్టిగా పట్టేసుకోండి. నాకు సిగ్గు మేడం. చాలా ఆపండి. మీకు సెటర్ ఏదో సీరియస్ ఏదో అర్థం కదా. లోపల వాడు ఒక్కతే ఉంది. ఓకే, ఆమె దగ్గర ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా? AK-47, 2 రైఫిల్స్, 4 నాటు బాంబులు. వామ్మో, నన్ను పిలిపించింది దాన్ని బయటికి పంపించడానికి కాదు, దాని చేతిలో నన్ను పైకి పంపించడానికి. బతికుంటే బిర్యానీ తిని బతకొచ్చు. దయచేసి నన్ను వదిలేయండి మేడం. నువ్వు అసలు పోలీసువేనా? దాని దగ్గర ఎలాంటి ఆయుధం లేదు. వెళ్ళ. నిజమే చెప్తున్నారా? అసలే నేను పెళ్లి కాని కన్నె పిల్లను. దొన్న పిల్లలా ఉన్నా నువ్వు కన్నె పిల్ల ఏంటి? మాకు ధైర్యం చెప్తావని నిన్ను పిలిపిస్తే నీకు ధైర్యం చెప్పాల్సి వస్తుంది. చూడు, అది పండితుల ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల. నిన్ను చూస్తేనే భయంతో పారిపోతుంది. ఓహో, పంతుల పిల్ల. మరి ఆ విషయం చెప్పరే. ఇక చూడండి ఎలా రెచ్చిపోతానో. ఇంతకీ దాని పేరేంటి? మధుమతి. 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 మధుమతి ఆ రూమ్ లో ఉంది. ఈ ఎస్ఐ స్పీడ్ చూస్తుంటే దాన్ని చావగొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తోందమ్మా. ఒరే పాపం కొట్టొద్దని చెప్పరా ఆ పోలీస్ అమ్మకి. ఎందుకు చెప్పాలి? కొట్టని. అప్పుడు గాని మనం అంటే ఏంటో అర్థం కాదు. నువ్వేనా మధుమతి? అవునండి. ఏవండి? నా సంగతి నీకు తెలీదు. చూడ్డానికి కామెడీలా కనపడినా డ్యూటీలో మాత్రం చాలా సీరియస్. మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే నీకే మంచిది. లేదంటే పోలీస్ స్టైల్లో నిన్ను బయటికి పంపించాల్సి వస్తుంది. చెప్పు, వెళ్తావా లాఠీకి పని చెప్పమంటావా? మీతో ఒక్క నిమిషం మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? బయటకు తీసుకురావే అని బండదాన్ని పంపిస్తే అది కూడా లోపల ఉండిపోయిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అసలు లోపల ఏం జరుగుతోందంటావు? నాకు తెలుసు. ఆ మధుమతిని ఎస్ఐ తిట్టుంటుంది. దాంతో మధుమతి ఎస్ఐని కొట్టుంటుంది. పాపం బొండు లాంటి మనిషి కింద పడి పైకి లేవలేక ఇల్లంతా రోడ్ రోలర్లో దొర్లుతూ ఉంటుంది. కింద పడితే పర్వాలేదు, అదే వంటింట్లో పడిందనుకో వండినవన్నీ తినేస్తుంది. మనం ఓ వారం పస్తులు ఉండాల్సి వస్తుంది. సర్లే, ఎవరైనా లోపలికెళ్ళి ఏం జరుగుతుందో చూడండి. ఏయ్, నువ్వు వెళ్ళరా బద్రి. అభయ కేసులో 6 ఏళ్ల జైలు. నేను వెళ్ళను. రంగనాథ, అమ్మో, ఆ మధుమతి కంట్లో పడితే తిట్టి చంపేస్తుంది. ఆ ఏనుగు కాలు కింద పడితే తొక్కి చంపేస్తుంది. నేను వెళ్ళను. అంత పిరికి వెధ వల్ల తయారయ్యా. నా కొడుకు అనిపించుకున్నా. వెళ్ళరా, వెళ్ళ. తమ్ముడు, నా మాట రా. ఒక్కదానివి వచ్చావేంటి? అదెక్కడా? సారీ మేడం, కష్టాలు మనుషులకు వస్తాయంటారు గాని ఫస్ట్ టైం మీలాంటి దేవతకు వచ్చింది ఏంటా అని బాధగా ఉంది.